ఒక చిన్న సముద్రదారి, కాని ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. దానికి పేరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఇది ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉన్న సన్నని సముద్రదారి. ఈ దారి ద్వారా ప్రపంచంలోని పెద్ద భాగం ఆయిల్ వెళ్తుంది. ఇది ఇలా ఉండేది కాదు. లక్షల సంవత్సరాల క్రితం భూమి వేరేలా ఉండేది. ఒకప్పుడు గోండ్వానా అనే పెద్ద భూభాగం ఉండేది. ఇండియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదలడం మొదలుపెట్టింది. యురేషియన్ ప్లేట్తో ఢీకొంది. అప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇంకోవైపు అరేబియన్ ప్లేట్ కూడా కదిలింది. జాగ్రోస్ పర్వతాలు ఏర్పడ్డాయి. ముసాందాం ప్రాంతంలో భూమి విరిగింది. అక్కడే ఒక సన్నని సముద్రదారి ఏర్పడింది. ఒకప్పుడు ఇక్కడ నీరు లేదు. సీ లెవెల్ చాలా తక్కువగా ఉండేది. తర్వాత సముద్రం లోపలికి వచ్చింది. పర్షియన్ గల్ఫ్ నిండిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న దారి అదే. ప్రపంచ ఆయిల్లో పెద్ద భాగం ఇక్కడి నుంచి వెళ్తుంది. ప్రపంచానికి ఇది ప్రాణదారి. అతి సన్నని చోట 34 కిలోమీటర్ మాత్రమే. షిప్స్ కోసం ప్రత్యేక దారులు ఉన్నాయి. మధ్యలో బఫర్ జోన్ ఉంటుంది. ఇక్కడ సమస్య వస్తే ప్రపంచానికి ప్రభావం ఉంటుంది. ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. ప్రపంచం ఈ దారిపై ఆధారపడింది. ఇది ప్రపంచంలో ముఖ్యమైన చోక్ పాయింట్. చిన్న దారి, పెద్ద ప్రభావం. ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కథ.